అన్నీ సెటిల్ చేసుకుంది నీ కాడ ఏమేమి ఉన్నాయి నువ్వేమేం చేసినాయి నీ భూములు ఎన్ని ఉన్నాయి మీ తండ్రి ఎంత పెద్ద ఉద్యోగస్తులు నాకు కూడా తెలుసు వీళ్ళ కొన్నాను మరి ఎవరికి కావాలి కదా ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ తమ్ముడు నా ఇస్కాన్ తమ్ముడు కూడా నేను రోజు జోలికి పోలే నేను ఎమ్మెల్యే పోయిన తమ్ముడు కూడా మా వాగు వాళ్ళ ఒక మధ్యాహ్నం ఉంటుంది అర్థమైందా కాబట్టి ఇటువంటి పనికిమాలిన ఇవన్నీ చెప్తే ప్రజలు ఏదో విశ్వాసిస్తారు నేను తీసుకొచ్చిన ఆయన కొబ్బరికాయలు కొడుతున్నా ఎవరు నేను నమ్మేటోడే లేరు ఇప్పుడు నిన్ను నమ్మితే నాకు ఎందుకు గెలిపిస్తారు నువ్వు నిజంగానే 15 సంవత్సరాలు చేసిన నీ ప్రయారిటీస్ ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో నీ ఆలోచన ఉంటే నీ ఆలోచనలో ఒకటి ఏముంది ఆ నుంచి పైన రొటీన్లో కొన్ని వస్తుంటాయి బాగానే పని చేయకుండా అప్పుడు 5 కోట్లు 10 కోట్లు రోడ్లు వస్తాయి ఈ పనులు రొటీన్లో వచ్చేటు పనులు అవి ఏ ఎమ్మెల్యే ఉన్నా వస్తాయి ఏం లేదు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూడా వస్తాయి అవి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా వస్తాయి అవి రొటీన్లో కొబ్బరికాయలు కొట్టి తినడం తప్ప ఈ ప్రాంతాన్ని నిజమైన అవసరాలు ఏమున్నాయో ఈ ప్రాంత ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో ఈ ప్రాంత ప్రజలు శాశ్వతంగా మిగతా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకంటే మనం ఈ దేవరకొండ ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయినాం దానికి ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన నీకు లేదు కాబట్టి ఇవాళ నువ్వు ఇంకా అటువంటి మాటలు మాట్లాడుతున్నావు అందుకని ఇవన్నీ లెక్క సెటిల్ చేద్దాం మరి పనిలో పని మా పర్వతరావు చెరువు కూడా 1,22 లక్షల రూపాయలు నిన్ననే సెక్రటరీ గారు జియో ఇచ్చినారు బహుశా రేపు జియో తీసుకొని వస్తాం 1,20 లక్షలతో ఏదో పర్వతరావు చెరువుకు సంబంధించి కొంత ఆ కట్టకు సంబంధించి కొన్ని చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి రైతులు దాని కింద ఉన్న రైతులు చాలామంది చాలా రోజుల నుంచి ఆ తూమ్ రిపేర్స్ అవన్నీ ఉన్నాయి చాలామంది రైతులు దానికోసం అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా త్వరలోనే మరి టెండర్ పిలిచి పనులు చేపట్టేటువంటి ప్రక్రియను మొదలు పెడితే ఇచ్చే మళ్ళీ 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ ఆ రోడ్ను ఇప్పుడు మళ్ళీ పూర్తి చేయబోతున్నాం గువ్వల కూడా నువ్వు రేపు చెప్తారు కదా వాళ్ళ అమ్మలో చెప్తారు కదా నువ్వు ఎండు చాడి పోయేటప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వు ఎందుకు రోడ్డు వేసినావు ఏందని ఇక నా సంఖ్యలో నువ్వు కాసరాపల్లి రోడ్డు నేనే వేపిస్తున్నా అంటావు నువ్వు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను తీసుకున్నాను నాకున్నా సరే మంచి ఇప్పుడు టీఆర్ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఆ రోడ్డు అసలే కృష్ణా పుష్కరాలు అనేది దేవరకొండలో పెట్టాలనే ఆలోచన కూడా నేను మైండ్ లేదు ఈ జిల్లాలో ఎవరు కూడా లేదు నేను పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారిని ఒప్పించి కృష్ణా పుష్కరాలు ఇక్కడ పెడితే దీని మూలంగా ఈ రోడ్లన్నీ పూర్తయితాయని దాని కంబాలపల్లి వరకు తీసుకుపోయి ఆ రోజు సబ్స్టేషన్లు ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఒక్కటే రోజులు నేను 5 సబ్స్టేషన్లు వేసిన నేనే కొబ్బరికాయ కూడా దాంతో అలిగిపోయింది అనుకోండి రాదు ఆ పార్టీ నుంచి పోయిండు ఆ రోజు 5 సబ్స్టేషన్లు నేను ఒకటే రోజు కొబ్బరికాయలు కొట్టించి పూర్తి చేయించిన నేను ఎక్కడ ఉన్నా అక్కడ చిరుస్తోటి పని